జయశంకర్ జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ పూజ కార్యక్రమాలతో గణేష్ మండపాల వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. జయశంకర్ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో వివిధ రూపాల్లో మండపాల్లో కొలువైన గణనాథుడు మొదటి రోజు నుంచి భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. భక్తులు వివిధ పూజ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అదేవిధంగా గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈరోజు జోహర్నగర్ కాలనీలో 2వ లైన్లో శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించిన ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 9 రోజుల వినాయక పూజలలో నిమగ్నమై అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కాలనీవాసులకు అందరికీ ధన్యవాదాలు. ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు మన కాలనీకి, ఈ భూపాలపల్లి పట్టణంకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతోని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకోవాలని ఈ కాలనీ ప్రజలను కోరుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గణేష్ మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. వంచన లేకుండా ఇవాళ నవరాత్రి ఉత్సవాలలో గణపతి పూజలో పాల్గొని ఇవాళ కారల్ మార్క్స్ కాలనీ అంటే కాపువాడ గుర్తుకొస్తుంది. ఎందుకనంటే మొదలు కాపువాడ నుంచి వినాయకుడిని గత 21 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా వడగొట్టకుండా ఇవాళ నవరాత్రి ఉత్సవాలను ఏదైతే జరుపుతున్నారో కాపువాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇంత 3 రోజులు ఏదైతే ఉన్నారో ఈ 3 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలి. 5వ తారీఖు నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. 5వ తారీఖు నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఇవాళ ఆనందోత్సవాల మధ్య ఏదైతే 9 రోజులు పూజలు చేస్తున్నారో అదేవిధంగా అదే సంతోషంతో పూజలు ఆ కుస రోజు కూడా చేసి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం.